మీ ఫ్రెండ్స్‌కి గాని, చుట్టాలకు గాని ఎవరికైనా మీ ఇంట్లో వారికి ఇలా నోస్ పైన లైన్ లాగా, ముక్కు పైన లైన్ లాగా ఉంటుందా? దానికోసం ఎన్ని క్రీమ్స్ వాడినా, ఎన్ని హోమ్ రెమెడీస్ వాడినా తగ్గట్లేదా? దీన్ని మనం హారిజాంటల్ నోస్ క్రీజ్ అంటాం. దీనికి ప్రైమరీగా 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే 3 కారణాల వల్ల ఈ నోస్ క్రీజ్ అనేది వస్తుంది. ఫస్ట్ ఏంటి అంటే అలర్జిక్. అంటే ప్రతిసారి ఈ నోస్ లీకేజ్ ఉండడం, పోస్ట్ నేసల్ డ్రిప్, సైనోసైటిస్ ఇలా నోస్ రిలేటెడ్ అలర్జీస్, రెస్పిరేటరీ సిస్టమ్ అలర్జీస్ ఉండేవారికి నోస్ కంటిన్యూయస్‌గా ఇచ్చింెస్ వల్ల ఇలా అంటూ ఉంటారు నోస్‌ని. సో, ఇలా అనడం మూలంగా అక్కడ క్రీజ్ అనేది ఫార్మ్ అవుతుంది. రెండోది డాండ్రఫ్ కూడా దీనికి కాంట్రిబ్యూషన్ అవుతుంది. తలలో ఉండే చుండ్రు ఫేస్ పైన కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మెయిన్‌గా నోస్ పైన ఈ ఏరియాలో డాండ్రఫ్ రూపంగా సైడ్స్ ఆఫ్ ద నోస్ అండ్ అరౌండ్ ద నోస్ ఏరియాలో డాండ్రఫ్ మనకి డెవలప్ అవ్వచ్చు. దీంట్లో డాండ్రఫ్ అంటే ఫంగస్ లేదంటే ఈస్ట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. థర్డ్ రీజన్ ఏంటంటే ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ. ఒబేసిటీ ఉన్న వారికి ఇక్కడ స్కిన్ గూడా థిక్‌నెస్ పెరుగుతుంది. ఆ థిక్‌నెస్ పెరగడం మూలంగా, కాన్స్టెంట్‌గా అక్కడున్న అలర్జీస్ మూలంగా, కాన్స్టెంట్‌గా అక్కడున్న ఇన్ఫెక్షన్ మూలంగా మన స్కిన్ హైపర్ పిగ్మెంట్ అంటే పిగ్మెంట్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ బ్రౌన్ కలర్డ్ మన స్కిన్ ఏదైతే పిగ్మెంట్ ప్రొడ్యూస్ చేస్తుందో అది అక్కడ డిపాజిట్ అయిపోవడం మూలంగా ఆ హారిజాంటల్ నోస్ క్రీజ్ అనేది ఫార్మ్ అవుతుంది. మరి ఇది క్రీమ్స్ వల్ల ఎందుకు తగ్గదు? ఎందుకంటే దీంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి స్కిన్ సర్ఫేస్ సెల్స్ అంటే స్కిన్ సర్ఫేస్ పైన థిక్‌నెస్ పెరగడం మూలంగా, రెండోది డీపర్ లేయర్స్‌లో పిగ్మెంట్ డిపాజిట్ జరగడం మూలంగా. సో, ఈ 2 లేయర్స్‌లో ప్రాబ్లమ్ ఉంటుంది కాబట్టి, మనం క్రీమ్స్ గానీ, హోమ్ రెమెడీస్ గానీ యూజ్ చేసినప్పుడు ఈ సర్ఫేస్ మాత్రమే మనం అటెండ్ చేయగలుగుతాం. డీపర్ లేయర్స్‌ని మనం అటెండ్ చెయ్యలేము. సో, ఇక్కడ మేము 2 స్కిన్ ట్రీట్మెంట్స్ అనేది కాంబినేషన్‌లో చేస్తాం క్లినిక్‌లో. ఒకటి ఏంటంటే సూపర్ఫిషియల్ ఏరియా రిజువనేషన్ అంటే సూపర్ఫిషియల్ లెవెల్‌లో స్కిన్ థిక్‌నెస్ ఎక్కడైతే ఇంప్రూవ్ అయిందో, ఇంక్రీజ్ అయిందో దాన్ని మనం రిమూవ్ చేయడం. ఇది కెమికల్ పీల్స్ ద్వారా చేస్తాము. రెండోది డీపర్ లేయర్స్‌లో డిపాజిట్ అయిన పిగ్మెంట్‌ని రిమూవ్ చేయడం. ఇది మనం క్యూసుచెండియాగ్ లేజర్ ద్వారా బ్రేక్ డౌన్ చేసి రిమూవల్ అనేది జరుగుద్ది. మరి మెడికల్ మేనేజ్‌మెంట్ ఏంటి? ఇక్కడున్న అలర్జీ కాంపోనెంట్, ఫంగల్ ఇన్ఫెక్షన్ కాంపోనెంట్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని మనము ట్రీట్ చేయగలిగితే ఇది మనకి రికరెన్స్ అనేది ఉండదు. సో, ఈ 3 మెడికల్ కండిషన్స్ కరెక్ట్ అవ్వాలి. ఈ 2 మెడికల్ ప్రొసీజర్స్ అంటే కెమికల్ పీల్స్ ఇంకా లేజర్ టోనింగ్ అనేది చేస్తే వితిన్ 6-12 మంత్స్ ఈ కండిషన్‌ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు.